దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు యాకోబు పత్రిక 2వ అధ్యాయం. దేవుడు మహిమ స్వరూపి. ఆయన మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు పక్షపాతం లేకుండా అందరినీ కూడా సమానంగా చూసే మనసు ఉండాలి అని యేసుక్రీస్తు సహోదరుడు, ఆయన వెంబడించినటువంటి వ్యక్తి అయిన యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎవరికి? చెదరిపోయిన 12 గోత్రాల యూదులు అందరికీ కూడాను. ఈ 12 గోత్రపు ప్రజలు మాత్రమే కాదు, నేటి దిన యావత్తు క్రైస్తవ జనాంగానికి ఈ మాటలు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ఉన్నదని మనందరికీ తెలుసు. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అని పేతురు పత్రికలో మాటను మనం చూడగలుగుతాం. మొదటి పేతురులో మరి దేవుని ఆత్మచేత రాయబడిన ఈ మాటల యొక్క మాధుర్యత ఏంటి అనంటే, ఎవరిని పక్షపాతంగా చూడవద్దు అని. ఒకవేళ మీరు ఒక సమాజ మందిరానికి మంచి వస్త్రాలు, విలువైన వస్త్రాలు ధరించి చేతికి ఉంగరాలు పెట్టుకుని ఒకవేళ మీ సభలోనికి ఒక వ్యక్తి వస్తే అతన్ని చాలా గౌరవించి మర్యాదలు చేసి, అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి అని అతనికి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తారు. అలాగే ఒక బీదవాడు వచ్చాడు, వస్త్రాలు సరిగా లేవు, చూడ్డానికి రూపం అంతగా బాగోలేదు, అలాంటి వ్యక్తి వచ్చాడు, మీరేం చేస్తారు? అతన్ని బయట ఉంచుతారు. బయట నువ్వు నేను లోపలికి ఎవడు రానిచ్చాడు అంటారు మీరు. అయితే మీరేం చేస్తున్నారు? పక్షపాతం చూపిస్తున్నారు. ఇద్దరు మనుషులే, అయితే ఒకడు భేదవాడు, ఒకడు ధనికుడు, అంతే తేడా. వీళ్ళిద్దరినీ కూడా ఆ సభలో ఒకే విధంగా చూడాల్సిన మీరు ధనం కలిగినోడేమో ప్రత్యేకంగాను, దరిద్రునేమో కొంచెం కఠినమైన వ్యవహారంతో దూరంగాను చూస్తూ ఉన్నారు. అందుకే మీలో భేదాలు చూపుతూ చెడ్డ ఉద్దేశాలతో నిర్ణయాలు చేసిన వారు అవుతున్నారు మీరు. ఎందుకు ఆ ధనము కలిగిన వాడిని గౌరవించారు అని అంటే, రేపొద్దున అతను మీకు ఉపయోగపడతాడనే ఉద్దేశమే కదా. దేవుడు లోకంలో పేదవారి విషయంలో, వారి విశ్వాస విషయంలో ఏం చెప్తున్నాడు? వారు భాగ్యవంతులు అని. దేవుడు వారిని ప్రేమిస్తున్నానని, వారికి దేవుడు నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడని. నీలో యేసుక్రీస్తు గూర్చిన ప్రేమ లేదు, అందుకనే ఒకరిని ఒకలాగా చూస్తూ ఉన్నావు. దేవుని ప్రేమ స్వరూపి అని మనం గమనించగలిగితే ఆ ప్రేమను మనం కూడా ఇతరులకు కనపరచగలుగుతాం. దేవుని యొక్క ఆలోచన, ఆశ ఏంటి అని అంటే, అక్కడ భేదవాడు అవమానానికి గురి చేసేశారు మీరు, అతన్ని అణగద్రొక్కేశారు, న్యాయస్థానానికి వీడ్చుకుని పోతారు. ధనవంతులు మీ పట్ల అలాగే వ్యవహారం చేస్తారు, అలాంటి వారిని మీరు గౌరవిస్తారు. మిమ్మల్ని దూషించేది ధనవంతులే, మిమ్మల్ని బాధ పెట్టేది ధనవంతులే, మిమ్మల్ని హింసకు గురి చేసేది ధనవంతులే. ఆ ధనవంతులకేమో మీరు సహకారులై నిలబడుతున్నారు,
పేద పరిస్థితిలో ఉన్నవారికి వ్యతిరేకమైన మాటతో చిరాకు పడుతూ కసిరేస్తూ ఉంటారు. అంటే మీలో భేదాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. శ్రేష్టమైన పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలు ఇతరుల చేత దూషించబడుతున్నారు అంటే వారు దైవికమైనటువంటి విధానాలను అనుసరించలేదు అని అర్థం. దేవుని లేఖనాలు ఎలా సెలవిస్తా ఉన్నాయి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. దీన్ని నెరవేర్చే వ్యక్తివైతే దేవుని వాక్య ప్రకారంగానే బాగానే బ్రతుకుతున్నావు. కానీ మీలో పక్షపాతం చూపుతూ మీరు పాపం చేస్తున్నారు అని వారి మీద దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. ఎలాగున్నా మేము పక్షపాతం చూపుతున్నాము అని భావిస్తుంటే ఇదిగో ఒకరిని ఎక్కువగాను ఒకరు తక్కువగాను చూస్తున్నారు. ఒక దినాన్న ఓ ప్రాంతంలో ఉపవాస కూటాలకు వెళ్ళాను. సాయంత్రం 4:30-5 ఆ టయానికి. కొంచెం త్వరగా రమ్మంటే ఆ రోజు వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, బైక్ మీద వెళ్తున్నాం కనుక వర్షం వస్తే తడిసిపోతానని ముందే వెళ్ళాను. వెళ్ళి కొంతసేపు అయిన తర్వాత ఆ సేవకునితో కూర్చొని బయట మాట్లాడుతూ ఉన్నాం. 2 పొయ్యిలు పెట్టారు, 2 పాత్రలు పెట్టారు, 2 రకాలైనటువంటి వంటలు అక్కడ కనబడుతున్నాయి. నేను అడిగాను, అయ్యా ఎంతమందికి భోజనాలు అని. ప్రార్థనకు వచ్చిన వారికేనండి. గట్టిగా వస్తే ఒక 60 మంది వస్తారేమో, వాళ్ళకే భోజనాలు. మరి 2 గిన్నెలు పెట్టారు ఎందుకు? త్వరగా అయిపోవాలనా? ఈ 50-60 మందికి అంత త్వరగా అయిపోయేంత పని ఏం లేదు కదా అని త్వరగా అయిపోవాలని అంటే ఆయన అన్నాడు, కాదండి మా సంఘంలో పలానా వాళ్ళు ఉంటారు, వారు వీళ్ళు వండి పెడితే తినరు అన్నాడు. అప్పుడు నేను ఎలాగన్నాను, మరి రైస్ ఒకటే కదా, అందులో ఇచ్చేటువంటి చికెన్ కూడా ఒక దగ్గర నుంచి వచ్చింది కదా, మసాలా సామానాలు కూడా ఒకటిని 2గా చేశారు కదా, ఇలాగున ప్రతిదీ 2 భాగాలకే చేశారు, అందులో మార్పు ఏమన్నా వచ్చిందంటే లేదు. మరి ఇప్పుడు ఏమవుతుంది ఈ వంట విషయంలో అంటే ఆ కులస్తులందరూ సెపరేట్ వంట చేసుకుంటారు, మేమందరం సెపరేట్ వంట చేసుకుంటాం. ఈ మాట విన్న తర్వాత నా గుండెకి చాలా పెద్ద రంధ్రం పడినంత పైన అయింది. ఒక్కరికి ఒక వంట, ఒక్కరికి మరొక వంట ప్రభు చెప్తున్నాడు. పక్షపాతం లేకుండా ఉండండి అంటే, మొహమాటం లేకుండా ఉండండి అని చెప్తుంటే వీళ్ళేం చేస్తున్నారు? సంఘములో భేదాభిప్రాయాల్ని రెచ్చగొడుతూ మీరు సెపరేట్గా వండుకోండి, వీళ్ళు సెపరేట్గా వండుకుంటారని భేదాభిప్రాయాలను తీసుకొస్తున్నారు. వాస్తవానికి సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమైన ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. లేఖనానుసరమైన జీవితాన్ని కలిగి ఉండగలిగితే దైవికమైన సమాధానం చేత నింపబడగలుగుతారు. ఒకరిని ఎక్కువగా ఒకరు తక్కువగా చూడటం వలన దేవుని చేత ద్వేషానికి గురి అవుతారు. వ్యభిచారం చేయొద్దని అంటారు కదా, వ్యభిచారం చేయకుండా ఉండేవారు ధర్మశాస్త్రానికి లోబడుతున్నారు. ఒకవేళ వ్యభిచారం చేసి ఉండుంటే ధర్మశాస్త్రానికి అవిధేయత కలిగి ఉన్న వారిగా ఉన్నారు. ఒకవేళ దొంగతనం చేస్తే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను కలిగిన వారుగా ఉన్నారు. అయితే మీరు ధర్మశాస్త్రానికి శిక్ష మీకు పడుతుంది. అలాగే
వ్యభిచారం చేయకుండా దొంగతనం చేయకుండా వ్యభిచారం చేసిన ఆజ్ఞను అతిక్రమించినట్లే. అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం. మరి ఏదో ఒకటి చేసి ఇంకోటి చేయకపోతే దేవుని వాక్యానికి నువ్వు లోబడలేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే కరుణ చూపే దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. ఎవరి మీద మనం పక్షపాతం చూపించకూడదు. క్రీస్తు ప్రేమను బట్టి అందరినీ ఒకే భావంతో చూడాలి. సంఘాల్లో ఎవరైనా ఇచ్చేవారుంటే, అనగా కానుకలు ఎక్కువ ఇచ్చేవాళ్ళుగా ఉంటే ప్రేమిస్తారు. కొంతమంది తక్కువ ఇస్తే వాళ్ళని సరిగా ప్రేమించరు అని కొంతమంది సేవకుల గురించి చెప్తున్నారు. ఒకవేళ అది వాస్తవమే కావచ్చు. మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే, ధనం ఇవ్వడం అనేది దేవునికి ఇస్తున్నారు వాళ్ళు. దీని విషయంలో నీవు దేవునికి సమాధానం చెప్పవలసిన వాడిగా ఉన్నావు. దేవుని చేత నువ్వు ప్రేమించబడతావో లేదో అనేది దేవుడు చూసుకుంటాడు, నువ్వు చూసుకో. దైవ సేవకుడు మాత్రం ధనం మీద మనసుతో అలాగున ఎన్నడూ చెయ్యకూడదు. ఎవరినైనా ఒకే భావంతో చూడగలిగిన వారుగా ఉండాలి. రెండో విషయాన్ని ఇందులో పొందుపరుస్తూ, క్రియలు లేనప్పుడు ఎవరైనా విశ్వాసం కలదు అని చెప్తే అది వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. ఎవరికైనా శరీర అవసరతలు తీర్చుకోకుండా నువ్వు క్షేమంగా వెళ్ళు అని చెప్తే, చలి కాచుకో, తృప్తిగా బ్రతుకో అని చెప్తే ఏం ప్రయోజనం? వారి యొక్క అవసరతను తీర్చి, వారికి ఆహారం పెట్టి, వారిని పరామర్శిస్తే అది కదా క్రియ అని. నాకు బోళ్ళంత విశ్వాసం ఉంది అని మాటలు చెప్తే సరిపోదు. ఆ మాటలకు తగినట్లుగానే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, క్రియ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇక్కడ కొంతమంది భక్తుల గురించి ప్రభు సెలవిస్తున్నాడు. క్రియలు లేకుండా విశ్వాసం ఉన్నదని చెప్తున్నారే. దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతున్నాయి, ఆయన్ని విశ్వసిస్తున్నాయి. అయితే దెయ్యాలకు మీరేం చెప్తారు? అవి ఏమైనా క్రియలు చేయగలుగుతాయా? దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాయి కదా అవి. అయ్యా, నువ్వు మమ్మల్ని నరకంలో పడేయొద్దు అని చెప్తున్నాయి కదా. అవి దేవుణ్ణి నమ్ముతూ గడగడగడమని వణుకుపోతున్నాయి కదా. వాటిని మనం ఏమని మాట్లాడాలి? దెయ్యాలు దేవుణ్ణి నమ్ముతున్నాయి. అందుకనే ఒక రోజున సేనా దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి గెరాసీల దేశం యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తే, అక్కడ ఆ సేనా దెయ్యం పట్టుకున్నటువంటి వ్యక్తిలో నుంచి ఆ దెయ్యాలు మాట్లాడుతూ, అయ్యా, మమ్మల్ని నాశనం చేయొద్దు, ఇంకా మాకు టైం రాలేదు కదూ, అదిగా పందుల్లోకి పోతాం మేమని మాట్లాడుతున్నాయి. ఆయన గురించి తెలుసు, ఆయన నరకంలో పాడేస్తాడని తెలుసు, ఇంకా మా టైం రాలేదని తెలుసు అని మాట్లాడుతున్నాయి. అవి యేసు ప్రభుని నమ్ముతున్నాయి. నమ్మడం అంటే ఆయన దేవుడని నమ్ముతున్నాయి, ఆయనలో శక్తి ఉందని నమ్ముతున్నాయి. మరి నువ్వు నమ్మావు ఎందుకు? ఆ నమ్మకం ఒకటే సరిపోతుందా? విశ్వాసం ఒకటే సరిపోతుందా? దానికి తగినటువంటి క్రియలు చేయాలి. అనగా ఇతరులకు సహకరించాలి, ఇతరులకి సహాయం చేయాలి, ఇతరుని దైవికమైన ప్రేమతో చూడాలి, దైవత్వపు గుణగణములను కలిగి ఉండాలి. లేకపోతే ఏం ప్రయోజనం? అబ్రహాము
ఇస్సాకును బలిపీఠం మీద అర్పించడానికి సిద్ధపడినప్పుడు అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కారణం క్రియలు. దేవుని మీద విశ్వాసం ఒకటే సరిపోలేదు. మోరియా దేశమునికెళ్ళి ప్రభు చూపించేటువంటి ఆ మోరియా దేశంలో ఉన్న పర్వతమునికి ఎక్కి బలిపీఠమును సంసిద్ధపరిచి బలి కొరకు ఇస్సాకును సంసిద్ధం చేసి కత్తితో నరకబోతుండగా, అంటే దేవుణ్ణి ఎంతగా నమ్మాడనంటే, ఒకవేళ నా కుమారుని నేను నరకాల్సి వచ్చినా, అనగా బలి ఇవ్వాల్సి వచ్చినా, ఇచ్చేసిన ఆ బూడిదలో నుంచి, ఆయన కాల్చబడిన బూడిదలో నుంచి మరల తిరిగి లేవనెత్తగలడు అని నమ్మాడు. అంతటి విశ్వాసం. అందుకనే అతని విశ్వాసంతో తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అతని క్రియను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంతటితో అయిపోలేదు, అతను దేవుని స్నేహితుడు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఎందుకలాగునా అంటే అతను చేసినటువంటి క్రియల మూలంగా అతడు దేవుని చేత స్నేహితుడు అని అనిపించుకున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్తారు, ఎవరైతే నా మాట వింటారో, నా మాటలు గైకుంటారో వారు నా స్నేహితులై ఉంటారు అని. అంటే దేవుని మాట ఎవరైతే విని పాటిస్తారో వారు దేవునికి స్నేహితులుగా మార్చబడే అవకాశం ఆయన ఇస్తున్నారు. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక దేవునికి స్నేహితుడయ్యాడు. మరి నువ్వు దేవునికి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావా? అయితే దేవుని మాట విని దేవుని మాటకు లోబడి విధేయతతో ఆయన పరిచర్లు, ఆయన పనులు ముందుకు కొనసాగు. దేవుని చేత మెప్పు పొందిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. మనుషుడు విశ్వాసం మూలంగా మాత్రమే కాక క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడతాడు. దీని వలన అర్థమైంది అంటున్నాడు. నిజమే కదా. మనుషుడికి క్రియలు ఉంటే అది విశ్వాసం కూడా తోడైతే ఘనమైన రీతిలో ఉంటుంది. రాహాబు అనబడినటువంటి వేశ్య యెహోషువ వేగుల వారిని పంపించాడు కనానుకి, ఎరికో పట్టణానికి. ఎరికో పట్టణం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రహారీ గోడ మీద రాహాబు అనే వేశ్య గృహాన్ని నిర్మించుకుంది. చూడ్డానికి వెళ్ళినటువంటి వేగులు వారు చూస్తూ ఉంటుండగా ఒక కబురు తెలిసింది. ఏంటంటే వేగులు వారు మన పట్టణానికి వచ్చారని రాజుకు తెలిసి వారిని పట్టి బంధించి ఈడ్చుకురమ్మన్నాడు. వెంటనే ప్రహారీ గోడ మీద ఉన్నటువంటి రాహాబు ఇంట్లోకి దూరేశారు వాళ్ళు. ఆమె పైన చాలా భద్రంగా దాచిపెట్టింది. వేగుల వారు ఉన్నారా, వచ్చారా అని వెతకగా సైనికులకు సమాధానం ఏం చెప్తుందంటే, వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పాటికి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు అని అబద్ధం చెప్పింది. తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ, మిమ్మల్ని ఎందుకు దాచిపెట్టానంటే మీ దేవుడు గొప్పోడని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని, మీ ఎదుట ఎవరిని నిలవనీయుడని మాకు తెలుసు. అందుకని నేను ఒక్క మాట అడుగుతున్నాను, నా కుటుంబం అందరినీ కూడా ఇంట్లో తీసుకొచ్చుకుంటాను, వారిని ఏమి చేయకండి, ఎందుకంటే దేవుడు మీకు ఈ పట్టణాన్ని అప్పగించబోతున్నాడని తెలుసు అని. ఆమె క్రియలు కలిగి ఉంది, విశ్వాసాన్ని కలిగి ఉంది. అందుకనే ఆమె కూడా నీతిమంతురాలు జాబితాలో జాయిన్ అయిపోయింది. వాస్తవానికి ఒక వేశ్యావిడి. దేవుడు ఆమెను దైవికమైన ప్రేమతో ప్రేమించగా ఆమె మారిపోయింది. ఆమె జీవిత విధానమే మారిపోయింది. ఆమె మొత్తానికి రాహాబు అనేటువంటి కుటుంబంలో నుంచి యేసు ప్రభు వంశావళి రావడం కనబడుతుంది.
ఆమె దైవికమైన దీవెనల చేత నింపబడిన వ్యక్తి. దేవునికి దూరమై మరలా దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా స్థిరపరచబడటానికై సంసిద్ధపరుచుకున్న వ్యక్తి. క్రియలు కలిగి ఉంది, ఆమె విశ్వాసాన్ని కలిగి కూడా ఉంది. అందుకనే మనిషి విశ్వాసం ద్వారా మాత్రమే కాక క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నీ జీవితంలో క్రియలు ఉండాలి, విశ్వాసము ఉండాలి. ప్రాణం లేని శరీరం మృతం, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతమైనది. అంటే మంచి పనులు చేసి తనలో అంతర్గతంగా మంచి పనులు లేని నమ్మకం మృతదేహం వంటిది. అందులో ప్రాణం లేదు, అది కదలలేదు, మెదలలేదు, అది త్వరలోనే కంపు కొడుతుంది. మన నమ్మకం కూడా చురుగ్గా ఇలాగే పనిచేస్తుంది. దేవుని కోసం పనిచేస్తుందా, లేకపోతే వ్యక్తిగతమైన దాని కొరకు పనిచేస్తుందా? భయముతో వణికిపోతున్న దయ్యాల్లాగుందా విశ్వాసం? పశ్చాత్తాపడి దేవునికి హృదయాన్ని అప్పగించి ప్రభు వైపు తిరిగేటట్లు ఉందా? అలా ఉండగలిగితే నీ క్రియల మూలంగా, నీ విశ్వాసం మూలంగా నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా తీర్చబడతావు. ఈరోజు క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఒకరు ఎక్కువ తక్కువ అని చూడకూడదు. రెండోది క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని భేదాభిప్రాయాలతో నింపేసుకోక అందరినీ క్రీస్తు ప్రేమతో ఒకే విధానంలో చూడటానికై సంసిద్ధపరచుకో నీ హృదయాన్ని. దేవుని యందు విశ్వాసం ఉంచి క్రియలు లేని వ్యక్తిగా ఉంటే ఏమి ప్రయోజనం? దేవుని యందు విశ్వాసం ఉంది, కార్యం జరుగుతుందంటే విశ్వాసం ఉంది కరెక్టే, దానికి తగిన క్రియలు నీలో కలిగి ఉండగలిగితే తప్పకుండా కార్యాలు చూస్తాం. అట్టి విశ్వాసంతో ముందుకి సాగండి. దేవుడు మీకు తోడై ఉండి ఆయన వాక్యానుసారంగా మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్.